నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం తెదేపా భక్తులారా మీకోసమే జాక్పాట్ కర్నూలులో రాబిన్ శర్మ టీం సీట్ల లెక్క ఇది జగనే సీఎం వాన సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ ఎక్కడ మోడీ చంద్రబాబును ముంచాడంటున్నా కాంగ్రెస్ చిలక బెట్టింగ్ అంటేనే జూదం మీ ఆర్థిక వనరులను సర్వనాశనం చేసుకోవడం ఆశల మీద పట్టుదల మీద అర్థం లేని ప్రయాణం చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే బెట్టింగ్ పూర్తిగా పరిహరించాల్సిన విషయం కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాల మీద సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాలలో ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ భక్తులకు జాక్పాట్ బెట్టింగ్ అవకాశంలాగా కనిపిస్తోంది బెట్టింగ్లు సాధారణంగా రకరకాల హెడ్స్ మీద నడుస్తుంటాయి ఉదాహరణకు ఏపీలో విజయం సాధించేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి జగన్ చెప్పినట్లుగా వైసీపీకి 151 కంటే ఎక్కువ వస్తాయా లేదా ఇలాంటి పెద్ద అంశాలు మాత్రమే కాదు కడప ఎంపీ స్థానంలో షర్మిలకు ఎన్ని ఓట్లు దక్కుతాయి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గెలుస్తాడా లేదా భీమవరంలో ఎవరు నెగ్గుతారు పవన్ కళ్యాణ్కు దక్కబోయే మెజారిటీ ఎంత ఇలాంటి సెలబ్రిటీల చుట్టూ ముడిపడిన అనేక హెడ్స్ మీద కూడా బెట్టింగ్లు సాగుతూ ఉంటాయి సాధారణంగా బెట్టింగుల్లో ఒకటికి రెండు చెప్పే ఆఫర్లు ఊరిస్తూ ఉంటాయి అయితే తెలుగుదేశం భక్తులకు ఒక మహత్తర అవకాశంలాగా 1కి 5 రెట్లు ముట్ట చెప్పే బెట్టింగ్ ఛాన్స్ సవాలు విసురుతోంది మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విజయావకాశాలకు సంబంధించిన బెట్టింగ్ అది లోకేష్ ఖచ్చితంగా ఓడిపోతారని ఆయన గెలిస్తే 1కి 5 చెల్లిస్తామని పలువురు బెట్టింగ్ కాస్తున్నారు లోకేష్ విజయం మీద నమ్మకం ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ అవకాశాన్ని వినియోగించుకుంటే జాక్పాట్ తగులుతుంది కానీ లోకేష్ మీద నమ్మకంతో బెట్టింగ్ కాయడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు పాపం భావి ముఖ్యమంత్రిగా పప్పు లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉండగా కనీసం ఆయన మంగళగిరిలో గెలుస్తాడనే నమ్మకం కూడా పార్టీలో లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు ఎన్నికల్లో వైసీపీకి ఐపాక్ టీడీపీకి రాబిన్ శర్మ టీం పనిచేశాయి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సంబంధిత పార్టీల అధినేతల దృష్టికి తీసుకెళ్లే పనిలో బిజీగా గడిపాయి ఎన్నికలు ముగిశాయి ఎవరి లెక్కలు వారివి ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాపై రాబిన్ శర్మ టీం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సమర్పించిన నివేదిక సమాచారం తెలిసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి కేవలం 2 నుంచి 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కుతాయని బాబుకు రాబిన్ శర్మ టీం నివేదించడం గమనార్హం రాయలసీమలో వైసీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి 5 ఏళ్లలో టీడీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడలేదని రాబిన్ శర్మ టీం అభిప్రాయం కర్నూలు జిల్లాలో టీడీపీని బలోపేతం చేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు టీడీపీకి బలమైన నాయకత్వం ఆ జిల్లాలో లేదు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి తదితరులు ఉన్నప్పటికీ వయసు రీత్యా వాళ్ళు ప్రజలతో మమేకం కాలేని పరిస్థితి కేవలం బనగానపల్లిలో మాత్రమే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బలంగా ఉన్నారు మిగిలిన నాయకులంతా ఎన్నికల సమయంలోనే హడావిడి చేశారు టీడీపీ బలంతో గెలవాలనుకున్నారే తప్ప తమకంటూ సొంత బలాన్ని ఏర్పరచుకోలేకపోయారు కొన్ని చోట్ల టీడీపీ నాయకులు ఆ పార్టీకి మైనస్గా మారారు ఇవన్నీ టీడీపీ పుంజుకోకపోవడానికి ప్రధాన కారణాలుగా రాబిన్ శర్మ మొదట్లోనే గుర్తించి చంద్రబాబుకు నివేదించింది అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలు దేవాలయాల వద్ద కూర్చుని లోకంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు తమకు నచ్చిన తెలిసిన విషయాల గురించి అవసరమైతే వాదనలు చేస్తుంటారు ఈ నేపథ్యంలో మళ్లీ జగనే సీఎం అవుతారని వాదించే గ్రామీణులు ఒక సెంటిమెంట్ను తెరపైకి తేవడం ఆసక్తికర పరిణామం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వానలు పడవని రైతాంగం నమ్ముతోంది గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరువు అనే మాటకే చోట్లేదు పుష్కలంగా వర్షాలు కురిసేవని రైతులు గుర్తు చేస్తున్నారు అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్షాలకు ఇబ్బందే లేదని గుర్తు చేస్తున్నారు ఇదే చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం కరువులు పిలవకుండానే వస్తాయన్న చర్చకు తెరలేచింది తాజాగా వర్షాలు మొదలయ్యాయని తుఫాన్ హెచ్చరికను వాతావరణ శాఖ చేస్తోందని జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనేందుకు ఇదే సంకేతమని పల్లెల్లో రచ్చబండల వద్ద రైతులు గట్టిగా చెబుతున్నారు వాన సెంటిమెంట్ను ఒప్పుకోని రైతులను తప్పుపడుతున్నారు జగన్ రాకకు సంకేతంగా వానలు ముందస్తు స్వాగతం పలుకుతున్నాయనేది రైతాంగం అభిప్రాయం చంద్రబాబు అధికారంలో ఉంటే కరువులతో తప్ప ఎప్పుడూ వర్షాలు పడిన సందర్భం లేదని గ్రామీణులు అంటున్నారు అందుకే బాబు వస్తాడంటే వామ్మో 5 ఏళ్లు కరువులు తప్పవని భయపడే పరిస్థితి ఈ నేపథ్యంలో రైతాంగం వాన సెంటిమెంట్ను కొట్టిపారేయలేని పరిస్థితి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆచూకీ ఎక్కడా
ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ దఫా ఎలాగైనా చట్టసభలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. తనకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆయన భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పిఠాపురంలో తనకు సహకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు మించి ఆయన నుంచి ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు, లోకేష్ కూడా ఎన్నికల ఫలితాలపై నోరు మెదపడం లేదు. సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో లోకానికి తెలుసు. కానీ పవన్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదు. కొందరేమో అత్తింటి దేశం రష్యాకి వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎందుకో గానీ ఎన్నికల తర్వాత జనసేన సైలెంట్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎక్స్ వేదికగా వివాదాస్పద పోస్టు పెట్టి అల్లు అర్జున్ అభిమానులతో చివాట్లు తిన్నారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆ పోస్టును తొలగించినట్టు ప్రకటించారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. మీడియా ప్రతినిధులు వచ్చి తమను పలకరించేపాటి సెలబ్రిటీ హోదా ఉంటే చాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేస్తున్నారు. ప్రజల్లో మెలగడం మరచిపోయిన వాళ్ళు, ప్రజల నాడిని గ్రహించే పట్టు కోల్పోయిన వాళ్ళు, ప్రజలతో మమేకం కావడం అనే లక్షణాన్ని విస్మరించిన వాళ్ళు, అన్ని రకాల వారు కూడా తమ తమ మనోభీష్టానికి అనుగుణంగా రాజకీయ జోస్యం చెప్పుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన చింతామోహన్ కూడా తనకు తోచిన జోస్యం చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ గూటికి చెందిన ఈ చిలక చెబుతున్న జోస్యం కొంచెం చిత్రంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నారట. ఈ పాటికి జోస్యం ఆయన మీద భక్తి, జగన్ మీద ద్వేషం ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కదా. ప్రత్యేకంగా చింతావారి జోస్యం గురించి పట్టించుకోవాల్సింది ఏముంది అని మీకు అనిపించవచ్చు. అక్కడే ఆయన ఒక మెలిక పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి దక్కే సీట్ల సంఖ్య తగ్గబోతున్నదట. మోడీతో పొత్తు లేకుండా ఉంటే గనుక మరింత బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉండేవారట. ఇలాంటి వెరైటీ జోస్యాన్ని చింతామోహన్ వినిపిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరి పట్ల కూడా వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించిందట. మామూలుగా చంద్రబాబు నాయుడు 150కి మించి సీట్లు సాధించి ఉండేవాళ్ళు. కానీ బీజేపీతో పొత్తు వలన సీట్ల సంఖ్య తగ్గినా అధికారంలోకి మాత్రం తప్పకుండా వస్తారని చెప్తున్నారు చింతామోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ లేదు. అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు. లేకుండా 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. ఇవాల్టి టాప్ స్టోరీస్ మరిన్ని టాపిక్స్ తో కలుద్దాం. నమస్తే.